స్వామి శరణం స్వామి శరణం. 19వ రోజు ఈరోజు ఉదయం చాలా త్వరగా లేచాం. దీని కారణం ఏంటంటే దోమలు రాత్రి అంతా దోమలు కుట్టి అందరికి నిద్ర లేపి అందరు డిస్టర్బ్ చేశాయి. మా సోమసం లేచి ఇంకా 1:30కి స్నానాలు గీనాలు చేసుకొని పూజ చేసుకొని ఇప్పుడే మంగళవారం తీసుకొని బయలుదేరాము. సమయం ఉదయం 2:30 గంటల సమయం. ఇప్పుడే బయలుదేరాం. ఇప్పుడు ఇది వచ్చేసి పరమతి వేలూరు దాటి ముందుకెళ్తున్నాం. నెక్స్ట్ కరూరు దాటి మధ్యాహ్నం హాల్టింగ్ అక్కడ. ఈ యాత్ర దిగ్విజయంగా జరగాలని ఆ శబరిగిరీష్ని కోరుకుంటున్నాం. స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం. ఉదయం 4 గంటలకే ఇక్కడ ఒక బేకరీ స్నాక్స్ 4:10 అయింది. ఏం అప్డేట్ టీ వాటర్ కూర్చో సమయ యాత్ర చేయాల ఆడుకుంటూనే ఉంటా. ఇక్కడ అంతా పిల్లలు కూడా ఆడుకో. ఏ సమయ నువ్వేం పిల్లోడా? తీసానులే. ఆడుకోండి స్వామి ఆడుకోనబ్బా. సాములు ఆడుకుంటున్నాము. ఆడుతూ పాడుతూ కేరింతలతో శబరిమల యాత్ర మా యాత్ర పాదయాత్ర. ఆడాడా ఎక్కువ సోమా ఏ పని రాదమ్మా. ఎట్లా ఆడాల? కూర్చో ఓకే కూర్చో కూర్చో. అంతే సోమా అయ్యప్ప ఎట్రా. కూర్చో ఓకే. చాలా స్వామి శరణం స్వామి శరణం. ప్లే గ్రౌండ్ అయిపోయింది. ఇప్పుడే బాగా ఆడుతూ పాడుతూ కేరింతలతో సరదా కోసం కొంచెంసేపు స్వామి శరణం స్వామి శరణం ఉండు. నువ్వు పెద్ద మనిషి ఇంకా మరి నువ్వు ఏవా చాలింగా 9 ఆర్కే బేకరీస్ హైవేలో చాలా కొత్తగా పెట్టినట్టు చాలా అద్భుతంగా ఉంది. సెల్ఫ్ సర్వీస్ లోపల స్నాక్స్. బేకరీస్ కొత్తగా కరూర్ బైపాస్లో వెళ్తున్నాం మేము. ఇది కరూర్ హైవే బైపాస్. టౌన్ మొత్తం అటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంది. ఎర్రటి జాంపండు దారిలో దాత ఇచ్చాడు. కరూర్ బైపాస్లో తీయగుంది. రామచరణం కొత్తగా పెట్టినట్టున్నారు. కాఫీ టీ షాప్ మొత్తం తమిళ్లో రాశారు. ఇంగ్లీష్లో ఎక్కడ రాయలేదు. మాకు ఎలా అర్థమవుతుంది? స్వామి శరణం స్వామి శరణం. కరూర్ బైపాస్ ఇక్కడ మాకు టిఫిన్ సేవ తెచ్చారు. ఈరోజు చాలా త్వరగానే టిఫిన్ చేస్తున్నాం. 7 గంటలకే టిఫిన్ సేవ సామాన్లు చేస్తున్నారు. మా గురుస్వామి అందరు టిఫిన్ చేస్తున్నారు.
చాలా బాగుంటుంది. రోజు బాగుంటే తిన్నోళ్ళు బాగా తినుకోకూడదా? 19వ రోజు మధ్యాహ్నం హాల్టింగ్ ప్లేస్ వచ్చేసి కరూరు దాటి ఒక 5 కిలోమీటర్లు వచ్చేసాము. బైపాస్ మొత్తం దాటి ఇక్కడ ఏదో చిన్న దేవస్థానం లాగా ఉంది. ఇది గణపతి గుడి హాల్టింగ్. విశ్రాంతి కొరకు మాకు చాలు చిన్న గణపతి గుడి. మొత్తం తమిళనాడు మొత్తం ఏ అడవి మామూలు మనం ఎట్లా పక్షులు ఎట్లా తిరుగుతాయి రోడ్డుకి. ఇక్కడ నెమలి మన సైడ్ జింకలు ఎక్కువ, ఇక్కడ మురుగన్ ఎక్కువ. ఫోటో తీసినారా? నాకు పంపిస్తాను. జనమయ్యప్ప 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 శరణమయ్యప్ప 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 శరణమయ్యప్ప. తలకే ఎత్తితే ఇప్పుడు చెప్పు. నడుస్తాం, అందరికి వడ్డిస్తాం, అందరికి సేవ చేస్తాం. యార్ పెట్రోల్ బంక్లు ఉంటే అది దూరుతాం. నోడ్సామే ఉంది. రీసెంట్ గా లారీ అక్కడ ముందు తీసి పెట్టారు. బ్యాక్ సైడ్ ఈ బండి యాక్సిడెంట్ అయింది. స్టీరింగ్ కాదు, ఈ లారీ గుద్దితే ఆ లారీ అవతల వచ్చి పడింది. దీని పాటలు డివైడ్ అయిపోయాయి. ఈ లారీ ఆ లారీ గుద్దితే అవతల వచ్చి పడింది. ఆ లారీ కంటైనరీ, ఈ కంటైనరీ గుద్దితే ఇంకొక లారీ అవతల సైడ్ పోయి పడింది. ఇది కంటైనర్, ఇది లారీ. ఏమేం లేదు. బెంజ్ కంపెనీ ఇంజన్ ఏం లేదు. లారీ ఇంజన్ ఈడుంది, క్యాబిన్ అక్కడ ఉంది, ట్రాలీ ఇక్కడ ఉంది. 3 ముక్కలు అయిపోయాయి. ఈ లారీని వెనక నుంచి గుద్దితే ట్రాలీ ఇంజన్ ఒక సైడు, క్యాబిన్ ఒక సైడు, ట్రాలీ ఒక సైడ్ వెళ్ళింది. యాక్చువల్ బ్యాక్ సైడ్ గుద్దింది అక్కడ ఆ మూలను గుద్దే స్వామిగా. బోండాలు ఇప్పుడు విశ్రాంతి కొరకు ఆగాము. ఇక్కడ వేడివేడి బోండాలు వేస్తున్నారు. మా సోమస్వామి బోండాలు తింటా అంట. బోండాలా బజ్జీలు? బజ్జీలు. చల్లటి వాతావరణానికి వేడివేడి బజ్జీ, అరటికాయ బజ్జీ బాగుంది. యాక్చువల్లీ ముందు ఆటో స్వామి ముందు ఆల్ట్ వెతికాడు, అది సెట్ కాలేదు. మా స్వాములు అందరూ 5:30కే హాల్టింగ్ ప్లేస్ విశ్రాంతి తీసుకుంటున్నారు. అందరూ వాతావరణం చాలా చల్లగా ఉంది. అందరూ ఫోన్లో బిజీ ఉన్నారు. ఆటో ఎప్పుడో వచ్చింది. సోమవారం బయలుదేరి ఈరోజు 19 రోజుల నుంచి దీక్షతో అచంచలమైన భక్తితో రాళ్ళు రప్పలు ముళ్ళు తొక్కుకుంటూ కొండలు గుట్టలు దాటుకుంటూ 19 రోజుల నుంచి నిర్వీర్యంగా పాదయాత్ర కొనసాగిస్తూ ఈరోజు తమిళనాడులోని అరవకుర్చి గ్రామంకు చేరినది. ఇక్కడ మాకు అల్పాహారం ఏర్పాటు చేయడం. ఈ అల్పాహారం ఏర్పాటు చేసిన దాతలు రాయచూరు వాస్తవ్యులు నట్వేకర్ లాల్ కాంబ్లేకర్ మరియు రాజు కాంబ్లేకర్ మరియు నరేంద్ర స్వామి కాంబ్లేకర్ స్వాములు. వీరి కుటుంబాలకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యములు కలుగజేయాలని
ఆదోని పాదయాత్ర భక్త బృందం ద్వారా అయ్యప్ప స్వామి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. స్వామి స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప శరణమయ్యప్ప.